ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నుంచి శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడే శృతి ప్రామాణిక ప్రాచీనమైనటువంటి మహామంత్రముల్ని తెలియజేయటం జరుగుతుంది. మా గురు సాంప్రదాయంలో నేను తెలుసుకున్న విధంగానే ఉంటుంది. దీనికి ఏది ప్రామాణికం అంటే కల్పసూత్రములను బట్టి శాక్త మతమందు శైవ మతమందు 36 తత్వములు ఉంటాయి. ఇందులో 24 ఆత్మతత్వములు, విద్యాతత్వములు 7, శివతత్వములు 5, పృథివ్యాపస్తేజో వాయురాకాశములు 5, గంధ రస రూప స్పర్శ శబ్దం తన్మాత్రలు 5, గురువున జిహ్వ చక్షు స్తోత్రములు అనబడే జ్ఞానేంద్రియములు 5, వాక్పాణి పాద పాయుపస్థాన కర్మేంద్రియములు 5, మనోబుద్ధి చిత్తహంకారములు 4. ఈ మొత్తం కలిపి 24. వీటిని ప్రతి ఒక్క ప్రారంభ సాధకుడు తెలుసుకోలేడు. ఇవన్నీ వివరించడం ప్రతి శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి బీజాక్షరాల పరంగా వివరించడం కుదరదు. కాబట్టి ఈ వీడియో ద్వారా అన్నిటికీ సంబంధించి తెలియజేస్తున్నాము. వేరే గురు పరంపరలో వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు చెప్తారు. ఇక్కడ నేను చెప్పేవి శృతుల ప్రామాణికం. ఖం బ్రహ్మ అంటుంది. రెండవ ఖం ఆకాశతత్వము. దానిని పంచదశికి చెప్పుకోరు. మొదటి కానే చెప్పాలి. మొదటి ఖం బ్రహ్మ. ఆకాశానికి పైన ఉండేది పరబ్రహ్మము, ఆకాశానికి కింద ఉన్నటువంటిది సగుణాకార బ్రహ్మము. తర్వాత పురుష, కళ, విద్య, రాగ, చిత్, శక్తి, నియతి, మాయలనేవి 7 విద్యాతత్వములు ఉంటాయి. ఇవన్నీ కూడా వివరించటం కుదరదు. కాబట్టి ప్రారంభ సాధకులు చేసుకుంటే ఇవన్నీ మా స్వానుభవంతో చెప్తున్నాం కాబట్టి వీటి గురించి బాగా గ్రిప్పుతో చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఈ అనుమానాలు ఉంటే మీ గురు పరంపరలకు వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇవి అత్యంత ప్రాచీన సాంప్రదాయం. శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివ, శక్తి, శివులు అనబడే 5 శివతత్వములు. శ్రీచక్రంలో కోణాలు 5 కోణాలు పైకి, 4 కోణాలు కిందకు ఉంటాయి. దాని అర్థం 9 కోణాలే ఉంటాయి. 9 సంబంధించిన ఆవరణలు. దశమ కోణము, దశమ ఆవరణ సహస్రారానికి సంబంధించినవి ఉంటాయి. తర్వాత వచ్చేసి షట్త్రింశతాత్మ వివరణ. ఈ వివరణ యందు చూసుకోవలను. పృథివ్యాధులైన ఈ తత్వములు శివశక్తి మందు లయించుట చే ఇందు సూచించబడినవి. అంటే ఇవన్నీ వివరణగా మన శ్రీచక్ర గుప్త గాయత్రి ప్రతిదానికి చెప్పలేం కదా. అందుకని సపరేట్గా ఈ వీడియోల ద్వారా తెలియజేయటం అయినది. పిండాండమందు కుండలిని అంటే గర్భములో పిండం ఉన్నప్పుడు అందులో కుండలి షట్చక్రములతో కూడి కుల మార్గమునకు దూసుకుపోయిన సహస్రాసారమందలి నాదునితో కలిపే విధముగానే ఆ శ్రీచక్ర గుప్త గాయత్రి మంత్రం తెలియజేయడం జరుగుతుంది. సాధకులు ఆ మార్గం ఈ మార్గంలో అది ఇది దీక్షలు తీసుకొని వాళ్ళు కూడా ఈ శ్రీచక్రం తెలియజేస్తున్న ప్రతిరోజు తెలియజేస్తున్న దానివలన వాళ్ళల్లో ఉన్నటువంటి మూలాధారం కుండల్ని సహస్రాసారాన్ని దూసుకుపోవటం. దాని సౌందర్యంలో శంకరాచార్యులు వివరించారు. అనుమానాలు ఉంటే చూసుకోండి. కులపదము అనబడే ఈ దూసుకెళ్ళే విధానాల్లో సుష్మ 21 తత్వములతో కూడి ఉంటుందన్నమాట. తక్కిన 4 తత్వములు సహస్రాసారంలో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ విధంగా కామెంట్లో మీరు మీ గురు పరంపర సంబంధించిన శ్రీ నవావరణ గుప్త గాయత్రివి మాకు తెలియచేయవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ మేము నూతన సాధకులు వాళ్ళు ఇవన్నీ చేసుకోలేని వాళ్ళ కోసం ఇంత డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకోలేరు కదా. నేటి దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి వాళ్ళందరికీ ఇంటర్నల్గా ఫిజికల్గా అన్నీ యాక్టివ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. పరమశివుడు త్రిపుర సుందరితో కలిసినప్పుడు శక్తి అంటారు ఆమెని. కలవకపోతే ఏమో శివుడు శవంలాగా ఉంటాడు, కలిసినప్పుడు శివుడు శివుడు అంటారు.
ఆ విధంగా జీవుడు కుండలిని క్రియాయోగం అనేవి చెయ్యాలి. అవన్నీ చేయలేని వాళ్ళకు కూడా ఈ మంత్ర శబ్దార్థముల ద్వారా వాళ్ళకి కొన్ని ఇంటర్నల్గా ఫీలింగ్స్ వస్తాయి. ఆ విధంగా మేము ఈ సర్వ ప్రపంచ కార్యజాలము సమిష్టి కుండలి అనేది పరాశక్తి క్రియారూపమే. ఆ శక్తిని ఆరాధించి సిద్ధి పొంది ధన్య జీవులు మీరు అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా దీనికి ప్రామాణికంగా శుద్ధ విద్య మంత్రాలు కొన్ని సంపుటి జరగటం జరుగుతుంది. శుద్ధ విద్య అంటే జ్ఞాన స్వరూప శక్తి సదాశివ తత్వముతో ఏకీభవించటం, దాన్ని సాదాఖ్య అంటారు. ఇది పరమాత్మ అంశ. ఎట్లాంటి పరమాత్మ అంశ అంటే ఈశావాస్యో ఉపనిషత్తులో 2వ మంత్రములో ఉంటుంది. అసుర సంబంధముగు లోకములు అజ్ఞాన రూపములు అంధకాసురుడితో వ్యాప్తించి చెందుతుంది. ఆత్మజ్ఞానం లేని వారు అట్టి అసురమైన లోకముల్లో జన్మించును. అంటే తినటం, పడుకోవటం, ఇతర కలాపంలో ఉంటే అసుర సంబంధ అంశం, నెగిటివ్ ఎనర్జీ. ఇవి ప్రతి ఒక్కటి శృతుల ప్రామాణికంగా వివరించలేక శ్రీచక్ర నవావరణి గుప్త గాయత్రి మంత్రం శృతి ప్రామాణికంగా ఉంటుంది, సనాతనమైంది, మీరు చేసుకోండి అని చెప్పడమే మీ యొక్క ఉన్నత స్థితి కొరకు అన్నమాట. ఈ 26వ తత్వం అనుభవించినప్పుడు మాత్రమే సాధకుడు జీవన్ విముక్తి పొందుతాడు. ఈ మేము పంచదశి మంత్రంలో గాయత్రి ఎన్నో కొన్ని మంత్రాల సంపుటిలో నవావరణ గుప్త గాయత్రి అందరూ దాన్ని చేసుకోమని చెప్పడం జరిగిందంటే దానికి ప్రత్యేకముగా ఋషి ఛందస్సు కీలకాలు ఉండవు కదా. టోటల్గా పరమాత్మ ఋషి అవుతాడు. అవ్యక్త గాయత్రి ఛందస్సు అవుతుంది. అంటే వ్యక్తం చేయలేని గాయత్రి పరమాత్మ అంశ. ఆ విధంగా మీరు కొంతమంది మాకు ఆ గురు పరంపరలు ఆ మంత్రం చెప్పారండి, ఇవన్నీ మీరు వాళ్ళతో అనుమానాలు తీర్చుకొని మాకు మీరు తెలియచేయవలసిన అవసరం లేదు. మేము నూతన సాధకులు, వాళ్ళకై వాళ్ళు ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా, కర్మ కర్త క్రియల పరంగా ఈ శబ్ద అర్థ జ్ఞానం, ఈ పద బంధనాలు తెలుసుకోలేని వాళ్ళ కోసం, వాళ్ళకై వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసం ఎక్కడ పరిగెత్తకుండా అటు ఇటు పరిగెత్తి డబ్బులు వేసి చేసుకోకుండా చేసుకునే విధంగా ఈ యొక్క శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి సర్వులకు తెలియజేయడం జరుగుతుంది. శివుడు తన పతితో దాని సౌందర్యంలో శ్లోకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ మూలాధారములో ఉన్నటువంటి కుండలి అనబడే పరమేశ్వరి తన పతితో సంగమము జరిగినప్పుడు వీళ్ళిద్దరూ ఒక మెరుపు వేగముతో సహస్రాసారానికి వెళ్తారు. అది సాధకుడు స్వానుభవంగా అనుభవించే క్రియలు అన్నమాట. అదేవిధంగా రశ్మిమాల, రశ్మి బ్రహ్మ మంత్రాలు గతంలో తెలియజేయడం జరిగింది. ఆ రశ్మిమాల మంత్రము పంచాక్షరి మంత్రం చెప్పడం కూడా ఈ వివరణలన్నీ దానికి కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ మేము పీఠం నుంచి తెలియజేస్తుంది సాధకులు వాళ్ళకై వాళ్ళు ఇప్పుడు ఆ పంచదశి మంత్రానికి గణపతిని సంపుటి చేసినప్పుడు ఆ గణపతి పరమాత్మ అంశ అని చెప్తుంది. వేదములు పరమాత్మ అంశ గణపతి అని చెప్తున్నాయి కదా, అంగీకరిస్తున్నాయి. ఋగ్వేదంలో కానీ సామవేదంలో కానీ వివరణలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఉపనిషత్తు 108 ఉపనిషత్తుల్లో త్రిపుర మహిమ ఉపనిషత్తులో, భావన ఉపనిషత్తులో శ్రీ విద్య గురించి క్లారిటీగా కొంత ఉంటుంది. అవి చూసుకోండి. మేము తెలియజేసే దేనికి శ్రీ విద్యా ఉపాసకులు పూర్ణ దీక్ష అవని వాళ్ళు ప్రతిరోజు ఈ మంత్రం చేసుకోవటం అనే అభిప్రాయంతోనే తెలియజేయటం జరుగుతుంది. ఇంకా మీకు ఏవైనా ఉంటే ఈ శ్రీ విద్య సంబంధించింది ప్రతిరోజు ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రితో పాటు శ్రీదేవి ఖడ్గమాల రశ్మిమాల మంత్రంతో పాటు ఒక వీడియో కూడా చేసి ఈ వివరణ రోజుకు ఒక్కొక్క విధంగా ఉపనిషత్తులు ప్రామాణికంగా సర్వులకు తెలియజేయబడుతుంది. మీరు ఎవరైనా మీకు ఇవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీ మనో అభిప్రాయములు. గుర్రముని బలవంతంగా నీళ్లు తాగించడానికి ఎవరు తీసుకెళ్ళలేరు. తీసుకెళ్ళినా తాగదు. దానికి తాగాలనిపిస్తేనే తాగుతుంది.
మీకు సంబంధించిన కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక, మానసిక, శారీరక అనారోగ్యాలు ఇలాంటి వాటి కలగటానికి కర్మ, కర్త, క్రియలు వాటిని తెలుసుకోవటం కోసం, మీరు నివారణ చేసుకోవటం కోసం ఈ శ్రీచక్ర నివారణ గుప్త గాయత్రి తెలియజేయటం అవుతుంది. ఇందులో ఉన్న బీజాక్షరాలు, సంపుటి మొత్తం మా గురు పరంపరలో శ్రీచక్రానికి అర్చన చేసేటువంటివి గతంలో, అవి సాధకుల కొరకు తెలియజేయబడుతుంది. స్వస్తి.